ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం, నేను మీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పించేదను. ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో వాగ్దానంతో కూడిన మాట ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఖ్యాతినిస్తాడంట, మంచి పేరునిస్తాడంట. దావీదుని గొర్రెలు కాసుకుంటున్నవాడు దావీదుని తీసుకొచ్చి దేవుడు చక్రవర్తి స్థాయిలో కూర్చోబెట్టాడు. తండ్రికి కూడా నచ్చలేదండి దావీదు, అన్నలకు కూడా నచ్చలేదండి దావీదు. కానీ దావీదు పక్షాన దేవుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టే దావీదుని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దావీదుని దేవుడు అభిషేకించి, దేవుడు ఏ అన్నలైతే దావీదంటే నచ్చలేదో, ఏ తండ్రికైతే దావీదంత నచ్చలేదో, అదే తండ్రి ముందు, అదే అన్నల ముందు, అదే స్వజనుల ముందు దేవుడు దావీదుని హెచ్చించలేదా? ఈరోజు నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు ఖ్యాతినివ్వబోతున్నాడు. ఆయన మనల్ని లేవనెత్తుతాడండి. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఎక్కడ కూర్చోబెట్టడానికి? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడానికి. అవును, ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో నిన్ను లేవనెత్తే దేవుడు ప్రధానులతో నిన్ను కూర్చోబెట్టడానికి. అంటే అంత ఖ్యాతిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏమంటే బైబిల్లో గేట్ వాచ్మెన్, ఒక బెన్యామీను గోత్రీకుడైన ఒక గేట్ వాచ్మెన్, దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించలేదా? మొర్దెకై అని పిలువబడుతున్నాడు. ఆ మొర్దెకైని దేవుడు ఒక గేట్ వాచ్మెన్గా ఉన్నవాడు ప్రధానమంత్రి స్థాయిలో దేవుడు కూర్చోబెట్టలేదా? నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీకు మంచి ఖ్యాతిని, మంచి పేరుని నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో ఇక నేను పైకి రాలేనా, నాకు ఇంకా పేరు ఉండదా, నేను ఖ్యాతిలోనికి వెళ్ళలేనా అని నువ్వు బాధపడుతున్నావా? ఈ వాగ్దానం నీ సొంత మగునుగాక. ఈ వాగ్దానం ఏ స్థితిలో ఉండి నువ్వు వింటున్నావో, ఎక్కడుండి నువ్వు వింటున్నావో, నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు వింటున్నావో, ఇంకా నీ జీవనోపాధి ఇంకా అడుగంటిపోయే స్థితిలో ఉందా? ఇంకా నీ ఉద్యోగంలో ఎదుగుదల లేదా? దేవుడు అంటున్నాడు, నీకు ఖ్యాతిని ఇవ్వబోతున్నా, నేను నీకు మంచి పేరుని ఇవ్వబోతున్నా అంటున్నాడు. సమాజంలో మంచి పేరు, సంఘంలో మంచి పేరు, అన్ని విషయాల్లో మంచి పేరుని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా దేవుడు అన్ని విషయాల్లో దీవించబోతున్నాడు. ఈ వాగ్దానమును దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం, ఒక సొంత మగునుగాక అని దైవజనుడిగా నేను కోరుతున్నాను. కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తోత్రములయ్యా. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరుని మీకు నేను తెప్పిస్తానని వాగ్దానం ఇచ్చాను. అలనాడు గొర్రెలు కాసుకుంటున్న దావీదుని చక్రవర్తి స్థాయిలోనే కూర్చోబెట్టావయ్యా. అలనాడు గేటు వాచ్మెన్గా ఉన్న ప్రభు మొర్దెకైని నువ్వు ప్రధానమంత్రి స్థాయిలో కూర్చోబెట్టలేదా? అవునయ్యా, మా జీవితాల్లో కూడా మాకు ఖ్యాతినిచ్చే దేవుడవు, మాకు మంచి పేరునిచ్చే దేవుడవు. ఈ వాగ్దానం వింటున్న నా జీవితంలో ప్రభువా, ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితంలో నీవు అద్భుతం చేయబోతున్నావు. వారి జీవితాన్ని కూడా మీరు ఖ్యాతిని, పేరుని మీరు ఇచ్చి బిడ్డలు మీరు ఆశీర్వదించబోతున్నారు. మీకు వందనాలు చేస్తూ, ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారు, ఏ స్థితిలో ఉండి వింటున్నారో ప్రభు, వారందరి జీవితంలో ఈ వాగ్దానం వారి జీవితంలో జరుగుగాక అని ఆజ్ఞాపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.